హలో అండి, వెల్కమ్ టు రజనీ శారీ కలెక్షన్ బొటిక్. ఈరోజు మన బొటిక్లో అయితే ఒక మంచి బ్లౌజ్ అయితే రెడీ అయిందండి. ఏంటంటే నిన్న పెట్టాను కదా శారీస్, ఒక 2-3 శారీస్ పెట్టాను కదా, ఏమేమి డిజైన్ చేస్తాననేది చూపిస్తానని చెప్పాను కదా. ఈ బ్లౌజ్ అయితే అర్జెంటుగా వెళ్ళిపోవాలండి. కొదం బ్లౌజ్లో అయితే ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఏంటంటే ఇది మొత్తం పింక్ శారీ, బెనారస్ అని చెప్పాను కదా. ఆ పింక్ శారీకి ఏంటంటే గ్రీన్ బ్లౌజ్తో హైలైట్ చేశానండి. ఇది వచ్చేసి టాజల్స్ కూడా ప్లెయిన్ ఇచ్చాను, ఎందుకంటే మొత్తం జొరి ఉంది కదా, ఇంకా దీనికి పోస్ వేసినా బాగోదని చెప్పి ఇట్లా ప్లెయినే ఇచ్చానమాట. అసలు చూడండి, ఈ టాజల్స్ కూడా సింపుల్గా ఇట్లా హైలైట్ చేశాను, కొంచెం దగ్గర అయితే ఇచ్చి. బ్లౌజ్ అయితే మాత్రం ఇట్లా గ్రీన్ తీసుకున్నాను. ఇది మనకి విడిగా బ్లౌజ్ క్లాత్ వచ్చింది కదండి, ఆ బ్లౌజ్ క్లాత్లోనే బార్డర్ తీసి ఇట్లా స్కాలప్కి హైలైట్ చేశాను. అసలు ఏమున్నా ఉందండి బ్లౌజ్, అసలు చాలా బాగుంది, హైలైట్ అండి. అసలు బ్లౌజ్ శారీ ఎలా ఉన్నా మనకి బ్లౌజే కదా హైలైట్గా ఉండాల్సింది. అందుకని చెప్పి నీకు నచ్చినట్టు చేయండి రజనీ గారు అని చెప్పారు. మనకి వదిలేస్తే మనం ఇంకా కొంచెం ఎక్కువే ఇస్తాం కానీ తక్కువ ఇవ్వం కదా. అందుకని చెప్పి కస్టమర్ అయితే అసలు ఇవన్నీ ఏమీ చెప్పలా. సరే మీకు చూసి గ్రీను పింక్ అనేది మీరే ఆపోజిట్ చూసి కుట్టండి అని చెప్పి అన్నారు. అట్లా కాదులండి అని చెప్పి నేను ఈ బ్లౌజ్ క్లాత్ ఇట్లా స్కాలప్ ఇచ్చి, ఈ స్కాలప్లో కూడా ఇట్లా క్రిస్టల్తో అయితే హైలైట్ చేశాను. చూడండి ఎంత క్రాస్ వచ్చిందో, చిన్న చిన్న స్కాలప్ కాకుండా ఒక 2-3 స్కాలపే ఇచ్చాను, అందుకని చాలా హైలైట్ ఉంది. ఈ క్రిస్టల్ ఇటు బట్ట ఇంకా చాలా హైలైట్ ఉందండి. ఇదిగోండి బార్డర్ అయితే ఇట్లా వాడాను. ఆ బార్డర్ పైన హ్యాండ్స్ ఉంది కదా, ఇట్లా బ్యాక్ నెక్కి ఇచ్చాను కదా, దాంట్లోనే కొంచెం ఇట్లా హైలైట్ చేసి లైన్స్ అయితే ఇచ్చాను అనమాట. అసలు ఏమున్నా ఉందండి బ్లౌజ్, సూపర్ ఉంది బ్లౌజ్ అయితే. అసలు చూడండి, సింపుల్గా చిన్న చిన్న మ్యారేజ్ ఫంక్షన్లకి అయితే, పెళ్లి కూతుర్లకు కూడా చాలా బాగుంటుందండి. అసలు ఇది రెడ్గా కనపడుతుంది కానీ వీడియోలో కాదండి, పింకేనమాట. పింకు ఇట్లా బీడ్స్తో అయితే హైలైట్ చేశాను. అసలు ఈ పింక్ ఫ్లవర్స్ వల్ల ఇంకా బ్లౌజ్ హైలైట్ అయిపోయింది. ఈ క్రాస్ నెక్ చూడండి అసలు ఎంత బాగుందో, అస్సలు చాలా బాగుంది. క్రాస్ నెక్ కాదండి, ఇది చీర కనబడుతుంది, కాదు బోటు మామూలుగా ఇట్లా క్రాసెడ్ ఇచ్చానమాట. హ్యాంగిల్స్ వచ్చేకి మీరు హ్యాంగిల్స్ పెడతారా విడిగా అని చెప్పారు. సరేనండి అని చెప్పాను. నేను హ్యాంగిల్స్ పెట్టకుండా అన్నిటికీ హ్యాంగిల్స్ వస్తూనే ఉంటాయి కదా, అందుకు అని ఈ దీంట్లోనే క్లాత్తోనే పెట్టి, ఈ క్లాత్కి ఏంటంటే ఇట్లా క్రిస్టల్తో హైలైట్ చేశానండి. చాలా బాగుంది కలర్ కాంబినేషను. ఫ్రంట్ కూడా ఇదిగోండి ఇట్లా ఫ్రంట్ కూడా క్రాసెడ్ ఇచ్చి, ఇట్లా మామూలుగా బ్యాక్ ఎట్లయితే ఇచ్చానో ఇట్లా ఇచ్చానమాట. అసలు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ, ఈ శారీలో ఉన్న క్లాత్ ఈ హ్యాండ్స్ వేయటం వల్ల ఇంకా చాలా బాగా వచ్చిందండి. అసలు చూడండి ఎంత బాగుందో. నేను చెప్పాను కదా ఖచ్చితంగా ఒక వీడియో పోస్ట్ చేస్తానని చెప్పి, అదైతే 2 బ్లౌజులు అయితే రెడీ అయిందండి. పాపది ఈ మేడంది అయితే రెడీ అయింది. ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. బ్లౌజ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇది ఒక బ్లౌజ్ అయితే రెడీ అయింది. చెప్పాను కదా వాళ్ళ పాపది గ్రీను వేయమన్నారు అని చెప్పి, పింక్ బ్లౌజ్ వచ్చిందండి. ఆపోజిట్ ఎలా ఉండిద్దో అని అయితే నేను లేదండి పింక్ మెరూన్ కాంబినేషన్ బాగుంటుంది, చాలా బాగుండిద్ది అని చెప్పాను. సరే మీ ఇష్టం అని చెప్పారు. లెహెంగా అయితే ఇలా రెడీ చేసామండి. ఏమి వద్దండి ప్లెయిన్గానే కావాలని చెప్పారనమాట. అందుకని ఎడ్జి స్టిప్స్ ఇచ్చాము ఇక్కడ. ఇట్లయితే లెహెంగా అయితే రెడీ చేసాము. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చిందండి. ఇది చాలా బాగుంది, పట్టు క్లాత్ అనమాట, చాలా బాగుంది. వేస్ట్ వద్దండి, నేను సింపుల్గా నెక్ వరకు వర్క్ ఇచ్చి చిన్న చిన్న బూటీస్తో అయితే హైలైట్ చేస్తానని చెప్పాను. బ్యాక్ హుక్స్లు ఇచ్చాను ఇట్లా. ఫ్రంట్ అయితే సింపుల్గా ఇలా వర్క్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజ్లోనే బార్డర్ వచ్చింది కదా, ఇట్లా చిన్న బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను. ఇక్కడేమో ప్లెయిన్ పెట్టాను. హ్యాండ్స్కి కూడా వర్క్ ఏమి ఇవ్వలేదండి, సింపుల్గానే కావాలని చెప్పి అన్నారనమాట. కింద అయితే ఇట్లా స్కాలప్ ఇచ్చానండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే, అసలు అదిరిపోయిందండి. ఇది ఒకటైతే రెడీ అయింది. ఈ 2 రెడీ అయినాయండి, వెళ్ళిపోవాలని చెప్పి అన్నారనమాట కస్టమరు. ఇవి 2 పంపించండి అయిన వరకని. సరే పంపించే ముందు ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట. వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.